హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భాగ్య ఐఏఎస్ అకాడమీ. మనము ఏపీఎస్సి గ్రూప్ 2కి గాను ఇంపార్టెంట్ టాపిక్స్ పాలిటీలో కవర్ చేస్తూ వస్తున్నాము. అలానే రీసెంట్గా మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిలీజ్ చేయడం జరిగింది. సో మనం రీసెంట్గా ఎగ్జామ్స్ ఏవైనా చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంట్ జాగ్రఫీ ఉన్న ఎగ్జామ్స్ వేట్లో అయినా సరే ఫారెస్ట్ రిపోర్ట్ గురించి ఎప్పుడైతే వస్తుందో ఫారెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన ఇయర్స్లో తప్పకుండా ఫారెస్ట్ రిపోర్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటూ వస్తున్నాయి. అంటే మనకి ఫారెస్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేసినట్టు టాప్ 5 ఇంక్రీజింగ్ ఫారెస్ట్ కవర్ ఉన్న స్టేట్స్ ఏంటి, డిక్రీజింగ్ ఫారెస్ట్ కవర్ ఉన్న స్టేట్స్ ఏంటి, లేకపోతే ఇలా జనరల్గా ఇలాంటి బేస్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫారెస్ట్ రిపోర్ట్ యొక్క బేసిక్ క్వశ్చన్స్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఫారెస్ట్ రిపోర్ట్ ఏ ఇయర్స్లో వస్తే అప్పుడప్పుడు ఆ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మనం రీసెంట్గా వచ్చిన ఈ రిపోర్ట్ 2023 రిపోర్ట్ని ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏ ఇన్ఫర్మేషన్ అయితే కనపడుతుందో ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫారెస్ట్ రిపోర్ట్ని నేను డిస్కస్ చేస్తున్నాను. సో మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఏ రిపోర్ట్ వచ్చినా సరే ఈ ఇన్ఫర్మేషన్ ఆ రిపోర్ట్లో నుంచి గ్యాదర్ చేసుకోవాలి. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఫారెస్ట్ రిపోర్ట్ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఈ పర్టికులర్ మినిస్ట్రీ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా త్రూ ఈ రిపోర్ట్ని తయారు చేయడం జరుగుతుంది. మరి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ రిపోర్ట్ ఇస్తారు? ఎవ్రీ ఇయర్ ఈ రిపోర్ట్ ఇస్తారా? లేదు, బై యాన్యువల్ రిపోర్ట్ అంటాము. బై యాన్యువల్ అంటే ఎవ్రీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఫస్ట్ టైం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది అంటే 1987వ సంవత్సరంలో ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సిన్స్ దెన్ ఇప్పటికీ ఎన్ని రిపోర్ట్లు పబ్లిష్ చేసింది ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అంటే 17 రిపోర్ట్స్ ఇప్పటి వరకు సబ్మిట్ చేసింది. మరి ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ఎన్నోది అంటే ISFR ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 అనేది 18. ఈ సిరీస్ లో ఇది 18వ రిపోర్ట్. అంటే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ 18వది. ఇప్పటి వరకు మొత్తం ఎన్ని రిపోర్ట్లు వచ్చాయి? 17 ప్లస్ ఇప్పుడు వచ్చింది 18వది. మొత్తం ఇప్పటికి 18 పూర్తిగా పబ్లిష్ అయిపోయాయి. ఈ పర్టికులర్ రిపోర్ట్ లో ఏం బేసిక్ డేటా ఏంటి అంటే, ఫారెస్ట్ కవర్ ఇండియాలో ఎంత ఉందని చెప్తున్నారు? 7,15,342 కిలోమీటర్ స్క్వేర్ ఫారెస్ట్ కవర్ ఉంది అని చెప్తున్నారు. మనం ఫర్దర్ గా ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి, ట్రీ కవర్ అంటే ఏంటి చూద్దాము. కాకపోతే దానికంటే ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫారెస్ట్ కవర్ ఏరియా గుర్తుపెట్టుకోండి. అంటే 7,15,342.61 కిలోమీటర్ స్క్వేర్ ఒకటి, ట్రీ కవర్ వచ్చేసి 1,12,014 స్క్వేర్ కిలోమీటర్ ఒకటి. ఇవి రెండు పర్సెంటేజెస్ లో చూసుకుందాం. పర్సెంటేజ్ ఆఫ్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద కంట్రీ చూసుకుంటే ఫారెస్ట్ కవర్ ఎంత? 21.76% ఉంది. ట్రీ కవర్ ఎంత? 3.42 ఉంది. ఓవరాల్ గా టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ మొత్తం చూసుకుంటే 8,27,356 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండడంతో పాటు 25.17% ఉంది. కాకపోతే ఒక ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఫారెస్ట్ కవర్ ఎంత ఉండాలి? మనం దేని వైపు, ఏదో ఒక గమ్యం లేని మనం రిపోర్ట్లు ఇవ్వం కదా. రిపోర్ట్ ఇస్తున్నాము అని అంటే మనకంటూ కొంచెం డేటా తీసుకుంటే మనం ఏ స్టేజ్ లో ఉన్నాం, ఎక్కడి వరకు వెళ్ళాలి అనే దానికి ఒక ఏమంటారు టార్చ్ బేరర్ లాగా పనిచేస్తుంది. సో అలాంటప్పుడు మన ఎయిమ్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ మనం ఉండాలి అని అనుకుంటున్నాం అంటే ఎన్విరాన్మెంట్ బ్యాలెన్స్ అవ్వడానికి, మీకు అది తెలిస్తే కమెంట్ సెషన్ లో మీరు నాకు తెలియజేయండి. నెక్స్ట్ ఇక్కడ స్క్రబ్, ఈ పర్టికులర్ ఫారెస్ట్ రిపోర్ట్ లో ఏమి ఇచ్చారు? స్క్రబ్ చూసుకుంటే 43,622 స్క్వేర్ కిలోమీటర్స్ విచ్ ఈస్ 1.33%. నాన్ ఫారెస్ట్ చూసుకుంటే 24,16,489 స్క్వేర్ కిలోమీటర్స్ విచ్ ఇస్ 73.50. అంటే అన్నిటికంటే నాన్ ఫారెస్ట్ యూజ్ ఎక్కువ ఉంది. సెకండ్ హైయెస్ట్ ఏమో ఫారెస్ట్ కవర్ ఉంది, థర్డ్ హైయెస్ట్ ఏమో ట్రీ కవర్, తర్వాత హైయెస్ట్ స్క్రబ్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే, మోస్ట్ ప్రాబబ్లీ ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యే సిచ్యువేషన్ ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ చూడండి, ఈ ఫారెస్ట్ కవర్ అండ్ ట్రీ కవర్ రెండు సపరేట్ గా ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండు కలిపి 8,27,356. ఇక్కడ మనకి టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అని ఇచ్చినప్పుడు మాత్రమే 25.17%, లేదంటే రెండింటికి సపరేట్ పర్సెంటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాము, డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అండ్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా. మనకి ఇప్పుడు డౌట్ వస్తుంది, అసలు ఫారెస్ట్ కవర్ అంటే ఏంటి, రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే ఏంటి? ఇక్కడ మీకు షార్ట్ ఫార్మ్స్ RFA అని ఇచ్చాను. ఫర్దర్ గా మనం యూస్ చేస్తున్నప్పుడు RFA అని యూస్ చేసేస్తాము. సో రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా RFA అంటే, ఫస్ట్ ఫారెస్ట్ కవర్ అంటే ఏంటో చూద్దాం.
ఫారెస్ట్ కవర్ రెఫర్స్ టు ఆల్ ట్రీ ప్యాచెస్ దట్ హ్యావ్ ఎ కనాపీ డెన్సిటీ ఆఫ్ మోర్ దెన్ 10%. అంటే మనకి పైన మీరు ఒక ఇమేజ్ ఊహించుకోండి. ఫారెస్ట్ అనగానే మీకు ఒక గుబూరుగా ఉన్న ఒక చెట్లన్నీ సమూహం ఒకటి గుర్తొస్తుంది కదా, వాటి యొక్క కెనాపీ డెన్సిటీ అంటాము. ఆ కెనాపీ డెన్సిటీ మోర్ దెన్ 10% ఉన్న ట్రీ ప్యాచెస్ ని అండ్ ఏరియా ఆఫ్ 1 హెక్టర్ ఆర్ మోర్ ఇన్ సైజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్ యూస్, లీగల్ స్టేటస్, ఓనర్షిప్, అంటే అది ఎవరిది ఏంటి, ఏ లీగల్ స్టేటస్ లో ఉంది, ఇవన్నిటిని పక్కకు పెట్టి మోర్ దెన్ 1 హెక్టార్ లో ఒకవేళ చెట్ల యొక్క సమూహం ఉండి వాటి యొక్క కెనాపీ డెన్సిటీ 10% కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ఫారెస్ట్ కవర్ అంటాము. ఇట్ మే ఇంక్లూడ్ ఆర్చర్డ్స్, బ్యాంబూ, పామ్స్ ఎక్సెట్రా అండ్ ఈస్ అసెస్డ్ త్రూ రిమోట్ సెన్సింగ్. ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, ఈ పర్టికులర్ గా మనము ఎలా క్యాల్కులేట్ చేస్తాము అని ఒక డౌట్ రావచ్చు. ఫారెస్ట్ కవర్ ని ఇక్కడ వెరీ సింపుల్ అండి. ఫారెస్ట్ కవర్ ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు? రిమోట్ సెన్సింగ్ అంటే శాటిలైట్ టెక్నాలజీ, అంటే పర్సన్స్ వెళ్ళి సర్వే చేయడం కంటే మనకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ద్వారా దీన్ని చేస్తారు. మరి మీకు ఇప్పుడు రావాల్సిన డౌట్ ఏంటి? రిమోట్ సెన్సింగ్ అంటున్నారు, మరి ఏ శాటిలైట్ హెల్ప్ చేసింది రిమోట్ సెన్సింగ్ లో అని మీకు డౌట్ రావచ్చు. కాబట్టి మీరు ఇక్కడ ఒకసారి పాజ్ చేసి మీకు ఒకవేళ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, లేదంటే ఫర్దర్ స్లైడ్స్ లో నేను చెప్తాను ఏ శాటిలైట్, ఏ సెన్సర్, అవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా ఆర్ ఫారెస్ట్ ఏరియా అంటే ఏంటి అంటే జాగ్రఫికల్ ఏరియాస్ ఏవైతే గవర్నమెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ రికార్డ్స్ లో ఫారెస్ట్ అని వేటినైతే మెన్షన్ చేస్తున్నారో ఇర్రెస్పెక్టివ్ అక్కడ ఏం జరుగుతుంది, ఏ ల్యాండ్ యూస్ ఉంది, ట్రీస్ పెరుగుతున్నాయా లేదా అనేది పక్కన పెడితే గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎక్కడెక్కడైతే ఫారెస్ట్ అని ఉంటుందో వాటన్నిటిని మనము రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అని అంటాం అనమాట. దాంతో పాటు ఇంకా వేటిని అంటామంటే రిజర్వ్డ్ ఫారెస్ట్లు, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, అన్క్లాస్డ్ ఫారెస్ట్ నోటిఫైడ్ అండర్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927. ఈ 1927 యాక్ట్ లో మనకి అన్క్లాస్డ్, ప్రొటెక్టెడ్, రిజర్వ్డ్ ఫారెస్ట్ అని ఎలాంటి డెఫినిషన్స్ అయితే ఉన్నాయో ఆ పర్టికులర్ డెఫినిషన్స్ ని మనము ఆర్ఎఫ్ఏ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా కిందకి తీసుకుంటాం. అడిషనలీ ఆర్ఎఫ్ఏ కిందకి ఇంకేమొస్తాయి సచ్ ఏరియాస్ ఏంటివి అంటే ఫారెస్ట్ ఇన్ రెవెన్యూ రికార్డ్స్ ఆర్ హ్యావ్ బిన్ కాన్స్టిట్యూటెడ్ సో అండర్ ఎనీ స్టేట్ యాక్ట్స్ ఆర్ లోకల్ యాక్ట్స్. అంటే ఈ 1927 ప్రకారం వచ్చేదాన్ని, స్టేట్ యాక్ట్, లోకల్ యాక్ట్స్ ప్రకారం ఫారెస్ట్ అనే దాన్ని కూడా ఆర్ఎఫ్ఏ కిందకి తీసుకుంటాం. ఆర్ఎఫ్ఏ మే ఆల్సో హ్యావ్ బ్లాంక్ ఏరియాస్ విత్ ట్రీ కెనోపీ డెన్సిటీ ఆఫ్ లెస్ దెన్ 10%. ఇక్కడ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో కెనోపీ డెన్సిటీ 10% కంటే తక్కువ ఉన్న డిగ్రేడెడ్ ల్యాండ్స్, వెట్ ల్యాండ్స్, రివర్స్, క్రీక్స్ ఇన్ మ్యాంగ్రూవ్స్, స్నో కవర్డ్ ఏరియాస్, గ్లేషియర్స్ అండ్ అదర్ స్నో కవర్డ్ ఏరియాస్, ఆల్పైన్ పాస్చర్స్, కోల్డ్ డెసర్ట్స్, గ్రాస్ ల్యాండ్స్ ఇవి కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి అని చెప్తున్నారు అనమాట. ఫారెస్ట్ కవర్ లోనేమో మోర్ దెన్ 10%, ఆర్ఎఫ్ఏ లో లెస్ దెన్ 10%. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్, ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్, ట్రీ కవర్, ఇలాంటి పదాలు కూడా మనం చూస్తుంటాం. కాకపోతే వీటిని ఏంటి మనం సైమల్టేనియస్ గా వాడేస్తూ ఉంటాం. అంటే ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్, ట్రీ కవర్ రెండు ఒకటే మీనింగ్ అని అనుకొని వాడేస్తుంటాం, కానీ దానికి ఒక సిమిలర్ మీనింగ్ లేదండి. ఇవి రెండు సిమిలర్ గా కనిపించినప్పటికీ వాటికి డిఫరెంట్ మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంటంటే ట్రీస్ ఎగ్జిస్టింగ్ అవుట్ సైడ్ ద రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా మెయిన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లాక్, లీనియర్, స్కాటర్డ్ సైజ్ ఆఫ్ ప్యాచెస్ ఆర్ కాల్డ్ ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ అండి. ఏవైతే ఫారెస్ట్ బయట ఉండి ఒక బ్లాక్ లాగా లేకపోతే వరుసగా లీనియర్ ఫామ్ లో కానీ స్కాటర్డ్ లాగా కానీ ప్యాచెస్ ఉంటే వాటిని ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ అంటాం. డ్యూరింగ్ ద ఇన్వెంటరీ ఆఫ్ టీఓఎఫ్ శాంపుల్ పాయింట్స్ స్ప్రెడ్ ఓవర్ ద వీటన్నిటికన్నా నెక్స్ట్ చూద్దాం. ట్రీ కవర్ చూడండి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ అన్ ఎస్టిమేటెడ్ ఏరియా కంప్రైజింగ్ ఆఫ్ ట్రీ ప్యాచెస్ విచ్ ఆర్ లెస్ దెన్ 1 హెక్టర్ అండ్ ఐసోలేటెడ్ ట్రీస్ అవుట్ సైడ్ ద రికార్డెడ్ ఫారెస్ట్. ఇవి కూడా ట్రీ ఫారెస్టే, కాకపోతే లెస్ దాన్ 1 హెక్టర్ ఉంటాయి, అవుట్ సైడ్ ద రికార్డెడ్ ఫారెస్టే ఉంటాయి. ద ట్రీస్ ఇంక్లూడెడ్ ట్రీ కవర్ కాన్స్టిట్యూట్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్, అంటే ట్రీ కవర్ అనేది ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ లో ఒక పార్ట్ అన్నమాట. ట్రీ కవర్ అనేది మనకి టీఓఎఫ్ లో ఒక పార్ట్ లాగా అని అర్థం చేసుకోండి. నెక్స్ట్, హౌ అసెస్మెంట్ ఈజ్ మేడ్. ఇప్పుడు వచ్చింది చూడండి. మనకి జనరల్ గా రావాల్సిన డౌట్ ఏంటంటే సరే అసెస్మెంట్ చేస్తున్నారు, ఇది ఇంత ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు దీనికి ఎలాంటి మెథడాలజీ వాడాము, అసలు ఎప్పుడెప్పుడు డేటా కలెక్ట్ చేశారు అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. శాటిలైట్ డేటా అక్వైర్ చేసుకుంటారండి అన్ని స్టేట్స్ నుంచి. టైం ఫ్రేమ్ ఈ 2023 రిపోర్ట్ కి మనము ఒక డేటా కలెక్ట్ చేస్తున్నామంటే ఒకప్పుడు నుంచి కలెక్ట్ చేసి ఉంటాం కదా, అన్ని స్టేట్స్ నుంచి డేటా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా తీసుకున్నారంటే అక్టోబర్ 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు తీసుకున్న డేటాని
ఇప్పుడు మన రిపోర్ట్ లో అసెస్ చేయడం జరిగింది, అంటే వాటిని క్యాల్కులేట్ చేయడం జరిగింది. సర్టెన్ రీజన్స్ ఆఫ్ ద కంట్రీ సచ్ as నార్త్ ఈస్ట్ రీజియన్, కోస్టల్ బెల్ట్, అండమాన్ అండ్ నికోబార్ అడిషనల్ శాటిలైట్ ఇమేజెస్ వర్ ప్రొక్యూర్డ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ జనవరి 2022 నుంచి ఏప్రిల్ 2022 వరకు మనకి అడిషనల్ డేటా కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి అక్టోబర్ 2021 నుంచి డిసెంబర్ 2021 కి జనరల్ గా మొత్తం అన్ని స్టేట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ శాటిలైట్ ఇమేజెస్ తెప్పించుకున్నాము. కాకపోతే ఇన్ పర్టికులర్ గా నార్త్ ఈస్ట్ రీజియన్ కానీ, కోస్టల్ బెల్ట్, అండమాన్ నికోబార్ ఇలాంటి ప్లేసెస్ నుంచి జనవరి 2022 నుంచి ఏప్రిల్ 2022 వరకు మనకు కొంచెం మళ్ళీ ఇమేజెస్ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం ఆ పీరియడ్ ని మనం చూస్ చేసుకోవడం జరిగింది. ది స్పెసిఫిక్ టైం పీరియడ్ వాస్ చూసన్, అంటే ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ స్క్రీన్ లో ఏవైతే అక్టోబర్ టు డిసెంబర్, జనవరి టు ఏప్రిల్ అనే టైం ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఈ టైం ఫ్రేమ్స్ చూస్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే క్లౌడ్ ఫ్రీ శాటిలైట్ డేటా, ఫుల్ వెజిటేషన్ ఫాయిలేజ్, అంటే ఎన్హాన్స్డ్ రిఫ్లెక్టెన్స్ ద్వారా ప్రిసైజ్ శాటిలైట్ ఇమేజ్ ఇంటర్ప్రిటేషన్ కోసం అని చెప్పి ఈ పర్టికులర్ మనకి ఈ టైం ఫ్రేమ్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఏంటి బాగా క్లియర్ గా క్లౌడ్స్ లేకుండా ఉండడం ద్వారా శాటిలైట్ ఇమేజెస్ ప్రొక్యూర్ చేయడం ఈజీ అవుతుంది, ప్లస్ శాటిలైట్ ఇమేజ్ ఇంటర్ప్రిటేషన్ అనేది వెరీ ప్రిసైజ్ గా చేయొచ్చు అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ టైం ఫ్రేమ్స్ చూస్ చేసుకున్నాం. 2 types ఆఫ్ డేటా యూజ్డ్ ఫర్ దిస్ సర్వే. ఇందులో 2 types ఆఫ్ డేటా యూజ్ చేశారు. ఏంటి? ఇన్వెంటరీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ అండర్ నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ ప్రోగ్రామ్ FSI. అయితే నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ అనేది 2002లో 10th 5-year ప్లాన్ ద్వారా ఒక ఆర్గనైజేషన్ ని మనం నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ అనే దాన్ని తీసుకొచ్చాము. ఎవరు? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దాంట్లో భాగంగా 2016లో కన్సిడరింగ్ ద డేటా రిక్వైర్మెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ టు జనరేట్ ప్రిసైజ్ ఎస్టిమేట్స్ అట్ ద స్టేట్ లెవెల్ టు reduce the revisit time from 20 years to 5 years. Under the modified design, FSI has switched over to grid-based design, having a uniform grids of 5 kilometers into 5 kilometers, selecting specified grids each year for the detailed inventory. Basic ga ee FSI అనేది మనకి నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ అంటే ఒక డేటా బేస్ అన్ని ప్రొక్యూర్ చేసుకున్న ఒక ప్లేస్ అనుకోండి. ఈ పర్టికులర్ ప్లేస్ లో ఏం చేస్తున్నారు, మనకి మొత్తం డిజిటల్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఉండేటట్టు అండ్ మొత్తం కంట్రీని గ్రిడ్స్ కింద డివైడ్ చేసి 5 kilometers into 5 kilometers గ్రిడ్స్ గా చేసేసి ఆ గ్రిడ్ లోని డీటెయిల్ గా చదువుకునేటట్లు మనకి ఒక ఇన్వెంటరీ అనేది ఇక్కడ పెట్టారనమాట. సో ఈ ఇన్వెంటరీ నుంచి డేటా తీసుకుంటాం. రెండోది ఏంటి? శాటిలైట్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్, అంటే శాటిలైట్ ద్వారా తీసుకునే ఇమేజరీ కూడా మనకి ఇస్రో ఉంది కదా, ఇస్రో వాళ్ళది ఇండిజీనియస్ సెన్సర్ LIS-3 అనే సెన్సర్, LISS-3 సెన్సార్ ని యూస్ చేస్తాం అనమాట మనం ఫారెస్ట్ సర్వే కోసం. పార్ట్ ఆఫ్ IRS ఈ LIS-3 సెన్సార్ అనేది దేంట్లో పార్ట్ అంటే IRS రిసోర్స్ శాటిలైట్ సిరీస్ లో భాగంగా LIS-3 సెన్సార్ ని యూస్ చేస్తున్నాం. ఇదేంటంటే మీడియం రిజల్యూషన్ ఇండిజినియస్ శాటిలైట్ డేటా. ఈ 2 types ఆఫ్ డేటా, ఒకటి ఇన్వెంటరీ నుంచి వచ్చే డేటా, ఇంకొకటి శాటిలైట్ నుంచి వచ్చే డేటా. ఈ 2 డేటాస్ ని మనం యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు పిక్చర్స్ యాడ్ చేసాము, ఒకసారి చూడండి. డెన్స్ ఫారెస్ట్ అంటే మోర్ దెన్, చూడండి ఇక్కడ మనకి కెనోపీ డెన్సిటీ క్యాల్కులేషన్ కూడా ఇక్కడ ఇచ్చామన్నమాట. వెరీ డెన్స్ అంటే ఇవి, మోడరేట్లీ డెన్స్ అంటే ఇవి, ఓపెన్ ఫారెస్ట్ అంటే ఇది, స్క్రబ్ అంటే ఇది. ఇక్కడ వెరీ డెన్స్ ఫారెస్ట్ కి చూస్తే కెనోపీ డెన్సిటీ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70% అంటున్నా. అంటే ఇక్కడ కెనోపీ డెన్సిటీ మీకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, మోర్ దెన్ 70% అంటే ఇక్కడ మీకు ఎంత దట్టంగా కనపడుతుందో. నెక్స్ట్ మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ చూసుకుంటే 40 నుంచి 70% మధ్యలో అని ఇక్కడ మీరు ఆ పైన ఈ డేటా చూస్తూ ఇక్కడ పిక్చర్ చూస్తే మీకు ఇంకా అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నెక్స్ట్ ఓపెన్ ఫారెస్ట్ వచ్చేసి 10 to 40%, ఇది ఓపెన్ ఫారెస్ట్ అండి. నెక్స్ట్ స్క్రబ్ చూడండి, కెనోపీ డెన్సిటీ లెస్ దెన్ 10%, జనరలీ విత్ స్క్రబ్స్ ఇంటర్పోజ్డ్ విత్ ట్రీస్ అండి. అక్కడక్కడ చెట్లు ఉంటాయి, మొత్తానికైతే స్క్రబ్స్ అంటే చిన్న చిన్న మొక్కలు గుబురుగా పెరిగినవి ఉంటాయి అనమాట. నాన్ ఫారెస్ట్ అంటే ల్యాండ్స్ దట్ డు నాట్ ఫాల్ ఇన్ ఎనీ ఆఫ్ ద అబోవ్ క్లాసెస్. ఇట్ ఇంక్లూడ్స్ ఏరియాస్ సచ్ as క్రాప్ ల్యాండ్స్, సెటిల్మెంట్స్, వాటర్ బాడీస్, గ్రాస్ ల్యాండ్స్, స్నో క్లాబ్డ్ ఏరియాస్, డెసర్ట్స్ ఎక్సెట్రా. సో ఈ పిక్చర్ చూస్తే మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది, మనం ఏ ఫారెస్ట్ గురించి ఎలా మాట్లాడుతున్నాం, కెనోపీ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి, అసలు కీ ఫైండింగ్స్ ఏంటి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎంత 25.17%. ఏరియా వైజ్ చూసుకుంటే 8,27,356 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. ఇక్కడ స్క్వేర్ కిలోమీటర్స్ అని మిస్ అయింది. నెక్స్ట్ జాగ్రఫికల్ ఏరియాలో 25.17%. టోటల్ ఫారెస్ట్ కవర్ ఎంత అంటే 7.15 lakh, అంటే విచ్ ఇస్ 21.76. ట్రీ కవర్ ఎంత 3.41. ఆల్రెడీ మనం ఇది మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకున్నట్లయితే
చాలా ఎగ్జామ్స్ లో మనని బేసిక్ డేటా కాకుండా కొంచెం క్రిటికల్ గా అడగాలి క్వశ్చన్ అని అనుకున్నప్పుడు అరేంజ్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, అరేంజ్ దెమ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. టాప్ 4 స్టేట్స్ విత్ మాక్సిమం ఇంక్రీజ్ ఇన్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ చూసుకుంటే ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ ఎంత ఇంప్రూవ్ అయింది అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలానే మాక్సిమం డిక్రీజ్ ఇన్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ చూసుకుంటే మధ్యప్రదేశ్, కర్ణాటక, లడాక్, నాగాలాండ్. ఇవి మీకు ఎలా గుర్తుంటాయి అంటే వెరీ సింపుల్ అండి. ఎప్పుడైతే మీరు ఇవి చదువుతుంటారో ఇండియా మ్యాప్ ఒకటి పొలిటికల్ గానీ ఫిజికల్ గానీ మనకు ₹1 మ్యాప్స్ దొరుకుతుంటాయి కదా, తీసుకొని ఇక్కడ ఈ రాసిన హెడ్డింగే పెట్టి ఛత్తీస్గఢ్ అంటున్నారు, ఛత్తీస్గఢ్ ని మార్క్ చేయండి. ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ ఇట్లా ఫస్ట్ నుంచి 4th వరకు మీరు ఒకవేళ నోట్ డౌన్ చేస్తే మీకు ఏదో ఒకటి సమ్ స్టార్ ఆర్ గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఇలాంటి సింబల్స్ వస్తాయి. ఆ సింబల్స్ గుర్తుపెట్టుకోండి. సో దట్ ఏంటి, మీకు ఏదైనా చెప్పగానే సింబల్ గుర్తు రాగానే మీకు ఏ స్టేట్ నుంచి మొదలెట్టి ఎక్కడ ఆపుతున్నారు అనేది ఒక ట్రిక్ అన్నమాట. సో అలా మీరు ఎప్పుడైతే మ్యాప్ మీద పాయింట్అవుట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు చాలా బాగా గుర్తుంటది అనమాట. లేదు ఇలా డ్రైగా చదివితే చూడండి ఇన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇలా సిరీస్ లో గుర్తుపెట్టుకోవాలంటే మీకు చాలా కష్టం అయిపోతుంది. నెక్స్ట్ స్టేట్స్ షోయింగ్ మాక్సిమం ఇంక్రీజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఇన్సైడ్ RFA ఆర్ GW అంటే మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియాలో చూసుకుంటే మిజోరాం, ఒడిశా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్. నెక్స్ట్ స్టేట్స్ షోయింగ్ మాక్సిమం డిక్రీజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఇన్సైడ్ RFA ఏంటి అంటే త్రిపుర, తెలంగాణ, అస్సాం, ఆంధ్రప్రదేశ్, గుజరాత్. నెక్స్ట్ టోటల్ ఫారెస్ట్ కవర్ అవుట్ సైడ్ RFA హ్యాస్ షోన్ మాక్సిమం ఇంక్రీజ్ ఎక్కడ అంటే గుజరాత్, బీహార్, కేరళ, ఉత్తరప్రదేశ్, అస్సాం. States showing decrease in forest cover outside RFA are Madhya Pradesh, Rajasthan, Andhra Pradesh, Arunachal Pradesh, Maharashtra. Maximum tree cover has been found in the state of Maharashtra, Rajasthan, Uttar Pradesh. Next, మనకి ఇక్కడ కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అంటే మనకి ఇప్పుడు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఈ డేటా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఇన్ జనరల్ 21 స్టేట్స్ అండ్ డ్యూటీస్ అంటే Union territories has shown an increasing trend in tree cover which indicates that agroforestry is being promoted in these states. ఎన్ని స్టేట్స్ అండి టోటల్ గా చూసుకుంటే 21 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఇంక్రీసింగ్ ట్రెండ్ చూపించాయి ట్రీ కవర్ లో. ఇది దేని ఇంప్లికేట్ చేస్తుంది, అగ్రో ఫారెస్ట్రీ యొక్క గ్రోత్ ని ఆ స్టేట్స్ లో ఇంక్రీజ్ ని చూపిస్తుంది అనమాట. వెస్టర్న్ ఘాట్స్ ఎకో సెన్సిటివ్ ఏరియా ఏదైతే ఉందో అప్రాక్సిమేట్ గా 60,000 స్క్వేర్ కిలోమీటర్లని డిజిటల్ బౌండరీ ఉందని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ మనం ఈ మినిస్ట్రీ ఆల్రెడీ డిక్లేర్ చేసింది. ఫారెస్ట్ కవర్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్. ఈ పర్టికులర్ డేటా అనేది ఈ ఫారెస్ట్ రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది. వెరీ డెన్స్ ఫారెస్ట్ రిపోర్ట్ ఇంక్రీజ్డ్. ఇప్పుడు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, కెనోపీ ఏదైతే మోర్ దెన్ 70% ఉంటుందో దాన్ని మనం వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటాం. ఆ వెరీ డెన్స్ ఫారెస్ట్ ఎంత ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు, 3,465 స్క్వేర్ కిలోమీటర్ ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. మరి మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అండ్ ఓపెన్ ఫారెస్ట్ డిక్రీజ్ అయిందని చెప్తున్నారు. 1,043 స్క్వేర్ కిలోమీటర్స్ మోడరేట్లీ డెన్స్ డిక్రీజ్ అయితే 2,480 ఓపెన్ ఫారెస్ట్ డిక్రీజ్ అయింది. నెక్స్ట్ టోటల్ మ్యాంగ్రూవ్ కవర్ ఇన్ ద కంట్రీ విచ్ అకౌంట్స్ టు 0.15% విచ్ ఇస్ 4,991 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద కంట్రీ టోటల్ జాగ్రఫికల్ ఏరియా అని చెప్తున్నారు. గుజరాత్ హ్యాస్ నోటబుల్ డిక్రీజ్ అంట 36.39 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ నోటబుల్ ఇంక్రీజ్ ఇన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కవర్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మొత్తంలోనే నోటబుల్ ఇంక్రీజ్ ఎక్కడ చూసామండి, ఆంధ్రప్రదేశ్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్ అండ్ మన స్టేట్ కి సంబంధించిన ఒక పర్టికులర్ ఆ రిపోర్ట్ లో మన స్టేట్ బాగా పర్ఫార్మ్ చేసింది కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ ని యాడ్ చేయడానికైనా సరే మనకి దీనిలో నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ 13.01 స్క్వేర్ కిలోమీటర్స్ నోటబుల్ ఇంక్రీజ్ మ్యాంగ్రోవ్స్ లో చూపించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఏ స్టేట్ చూపిస్తుంది అట్లా, మహారాష్ట్ర 12.39 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫైర్ ఇన్సిడెంట్స్. అంటే అక్కడక్కడ ఫైర్ ఇన్సిడెంట్స్, ఫారెస్ట్ ఫైర్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి ఇన్సిడెంట్స్ మనం చూసినప్పుడు ఏంటంటే డ్యూరింగ్ ద ఫైర్ సీజన్ 2023-24 నెంబర్ ఆఫ్ ఫైర్ హాట్స్పాట్స్ అనేవి SNPP-VIIRS అనే సెన్సర్ ఈ పర్టికులర్ సెన్సర్ డిటెక్ట్ చేస్తుంది అనమాట ఫైర్ హాట్స్పాట్స్ ని. అలా చేసినప్పుడు 2023కి 2024కి 2,03,544 హాట్స్పాట్స్ ని డిటెక్ట్ చేస్తే 2021-22లో 2,23,333 ఫైర్ హాట్స్పాట్స్ ఉంటే ఇప్పుడు నెంబర్ డిక్రీజ్ అయిందండి. వేరస్ 2022-23కి 2,12,249 ఉన్నాయి అనమాట. అంటే డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి మనకి
ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్రీజ్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్రీజ్ అవుతూనే వస్తున్నాయి ఫైర్ హాట్స్పాట్స్. ఇస్ అ వెరీ గుడ్ థింగ్. టాప్ 3 స్టేట్స్ ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కడ అబ్జర్వ్ అయ్యాయి 2023-24 అంటే ఏ స్టేట్స్ ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవాలి ఈ హాట్స్పాట్స్ ని తగ్గించడానికి అంటే ఉత్తరాఖండ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 3 స్టేట్లలో చూస్తున్నాం. నెక్స్ట్ వుడ్ స్టాక్ ఇన్ ఇండియా, టోటల్ గ్రోయింగ్ వుడ్ స్టాక్ ఎంత, ఇన్సైడ్ ఒక ఫారెస్ట్ లోపల ఎంత వుడ్ స్టాక్ ఉంది, అవుట్ సైడ్ ఫారెస్ట్ ఎంత ఉంది అనేది ఇక్కడ ఇచ్చారు మనకి. ఈ టోటల్ ఇన్సైడ్ ఫారెస్ట్ ఏ పర్టికులర్ ట్రీస్ ఎక్కువ, ఏ పర్టికులర్ స్పీషీస్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, టోటల్ వాల్యూమ్ కి ఏ పర్టికులర్ స్పీషీస్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకుంటే సరిపోతుంది, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాము. Bamboo in India. Madhya Pradesh has maximum bamboo bearing area of 20,421 square kilometers, followed by Arunachal Pradesh, Maharashtra, Odisha. Next, agroforestry in India చూసుకుంటే among the states the highest growing stock in agroforestry is observed in Maharashtra. అంటే హైయెస్ట్ అగ్రోఫారెస్ట్రీ స్టాక్ ఎక్కడి నుంచి వస్తుంది, మహారాష్ట్ర నుంచి. మహారాష్ట్ర ఫాలోడ్ బై కర్ణాటక ఫాలోడ్ బై ఒడిశా ఫాలోడ్ బై రాజస్థాన్. అమాంగ్ యూనియన్ టెరిటరీస్ చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, డమాన్ అండ్ డియూ. ఒకవేళ ISF ఫర్ 2023లో టాప్ 5 ప్రివలెంట్ స్పీషీస్ ఇన్ అగ్రోఫారెస్ట్రీ అంటే అగ్రోఫారెస్ట్రీలో ఎక్కువగా నాటబడుతున్న చెట్లు ఏంటి అని అంటే మ్యాంజిఫెరా ఇండికా ఫస్ట్ ప్లేస్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి అజార్డికా ఇండికా, నెక్స్ట్ వచ్చేసి ప్రాస్పోయిస్ జులిఫెరా, దాన్నే నెల్తుమా జులిఫెరా అని అంటాము. నెక్స్ట్ అరేకా కెటెచు, యూకెలిప్టస్ స్పీషీస్. ఇవన్నీ మనకి అగ్రోఫారెస్ట్రీలో నాటబడుతున్న చెట్లు, హైయెస్ట్ ప్రివలెంట్ ఉన్న స్పీషీస్ అని చెప్పి ఈ పర్టికులర్ రిపోర్ట్ లో తెలియజేశారు. నెక్స్ట్ కార్బన్ స్టాక్ ఎంత ఉంది ఇండియాలో. కార్బన్ స్టాక్ ఫర్ 2023 హ్యాస్ బీన్ ఎస్టిమేటెడ్ 7,285.5 మెట్రిక్ టన్స్ అండి. సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఈజ్ లార్జెస్ట్ పూల్ ఆఫ్ ఫారెస్ట్ కార్బన్ అకార్డింగ్ టు 55.06%. లీస్ట్ ఆర్గానిక్ పూల్ ఏంటి, సో అవన్నీ మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చదివితే సరిపోతుంది. టాప్ 4 స్టేట్స్ ఏంటి మాక్సిమం కార్బన్ స్టాక్ తోటి అంటే అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర అండి. పర్ హెక్టర్ కార్బన్ స్టాక్ అమాంగ్ డిఫరెంట్ స్టేట్స్. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాము, ఒకసారి మీరు చదివితే సరిపోతుందండి. అంత డెప్త్ లో మీరు ప్రతిదాన్ని చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే యు ఆర్ నాట్ అంటే మనం మిస్ అయ్యాము కాకుండా ఒకసారి చదివితే ఏంటంటే మీకు అట్లీస్ట్ గుర్తుంటుంది. నేను ఇప్పుడు ఏవైతే స్ట్రెస్ చేసి చెప్పిన పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మీకు తప్పకుండా దెర్ ఇస్ ఎ హై ఛాన్స్ ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ ఉంది. లేదు ఇంకా టిపికల్ చేయాలి అని అనుకుంటే మనం రిపోర్ట్ లో నుంచి ఏ పాయింట్ ని ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనుకొని మనం ఆ పాయింట్ మిస్ చేయడానికి వీల్లేదు అనుకున్నది మొత్తం ఇక్కడ నేను స్లైడ్స్ లో యాడ్ చేయడం జరిగింది. సో ఒకసారి మీరు జస్ట్ చూసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మీకు డెఫినిషన్ ఆఫ్ ఇంపార్టెంట్ వర్డ్స్ మెన్షన్డ్ ఐఎస్ఎఫ్ఆర్ మనకి IFSR 2023 రిపోర్ట్ లో LULUCF అనే వర్డ్ ని వాడారు. LULUCF అంటే ఏంటంటే ల్యాండ్ యూస్ చేంజ్, ఫారెస్ట్రీ, దాని మీనింగ్ LULUCF ల్యాండ్ యూస్ చేంజ్ అండ్ ఫారెస్ట్రీ. ఇది మనకి ఫారెస్ట్ అండ్ అదర్ ల్యాండ్ యూస్ FOLU ఆర్ అగ్రికల్చర్, ఫారెస్ట్ అండ్ అదర్ ల్యాండ్ యూస్ ఇలాంటి వర్డ్స్ యూస్ చేశారనమాట. బేసిక్ గా ఇది ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అంటే క్లైమేట్ చేంజ్ యాక్రోనిమ్స్ అండ్ టర్మ్స్ UNFCCC 2006 దగ్గర నుంచి తీసుకున్నాము. బేసిక్ గా ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇన్వెంటరీ sector that covers emissions and removals of greenhouse gas resulting from direct human induced land use such as settlements, commercial uses. Basic గా ఇక్కడ మీరు ఓన్లీ ఈ ఇంపార్టెంట్ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటి చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ గ్రిడ్లింగ్ అంటే ఏంటంటే కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ఎ స్ట్రిప్ ఆఫ్ బార్క్ from around the entire circumference of either a branch or a trunk of a woody plant ఏమంటారు గ్రిడ్లింగ్ అంటారు అనమాట. ఫారెస్ట్ ఫెనాలజీ, ద సైన్స్ దట్ డీల్స్ విత్ టైమ్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ పీరియాడిక్ ఈవెంట్స్ సచ్ as leaf shedding etc. In the life cycle of organisms in nature, especially are those events are influenced by environmental factors. Next, deadwood ante 2006 IPCC guidelines prakaram national greenhouse gas inventory is defined. Adi ela define chesindante all non-living woody biomass not contained in the litter either standing or lying on the ground or in the soil. Deadwood includes wood lying on the surface, dead roots, stumps larger than or equal to 5 centimeters in diameter anta. Next, agroforestry. According to National Agroforestry Policy 2014, it is defined a land use system which integrates trees or shrubs on farmlands and rural landscapes to enhance productivity, profitability, diversity and ecosystem sustainability. So,
మనము ఇవాళ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 కవర్ చేయడం జరిగింది. దీంట్లో మీకు ఏది ఇంపార్టెంట్, ఏది అన్‌ఇంపార్టెంట్, ఎక్కడ మీరు ఎక్కువ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ మీరు మామూలుగా చదివినా సరిపోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా చూసాం కదా. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ అయింది అని అనుకుంటే మీ ఫెలో ఆస్పిరెంట్స్‌తో షేర్ చేస్తూ, అలానే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తూ తప్పకుండా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ ఏంటంటే మేము ఇలాంటి కంటెంట్ మరీ మీ ముందుకు తీసుకురాగలుగుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మేము టేకప్ చేస్తాం. ఫర్దర్‌గా మీరు హిస్టరీ వీడియోస్ అడుగుతున్నారు. ఫర్దర్‌గా రేపటి నుంచి ఆర్ ఎల్లుండి నుంచి ఈ పర్టిక్యులర్ వీడియోస్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి కంటిన్యూయస్‌గా. మీకు ఏపీఎస్‌సి గ్రూప్ 2లో హెల్ప్ చేయడమే మా ధ్యేయం. థ్యాంక్ యూ.